वबरकातुहू अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल अस्रि इन्नल इंसान लफ़ी खुस्र इल्लल लज़ीना आमनु व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र। ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కలయికలో మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, ఈదుల్ అద్హా సమాప్తమై దాదాపు 10 రోజులు కావస్తుంది. ఇప్పుడు మనం జుల్హజ్జా ఇస్లామీయ క్యాలెండర్లో 12వ నెలలో 19వ తారీఖున ఉన్నాం. అంటే వచ్చేసారి మనం మళ్ళీ కలుసుకునేటప్పుడు ఇస్లామీయ క్యాలెండర్ మారిపోయి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి కొత్త క్యాలెండర్ మనందరి చేతుల్లో ఉంటుంది. ఒక సంవత్సరం వెనక్కిపోతే మన అందరిపై జీవితాలపై ఒక సంవత్సరం గడిచింది. ఈ ఒక్క సంవత్సరంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలకు అనుగుణంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలకు అనుగుణంగా మన జీవితం ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో, లేక ఎలా గడిచింది అనే పాయింట్ ఆఫ్ వ్యూతో మనం ఆలోచించుకుంటే వచ్చే సంవత్సరం ఇన్షాల్లా బతికి ఉంటే మన అందరిపై చాలా మంచి ప్రభావం ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి బుద్ధి విజ్ఞానం ప్రసాదించాడు. దీనివల్లే వేరే సృష్టితాలపై మానవుడికి గొప్పతనం పెరిగింది. మరి అటువంటప్పుడు తన గురించి తాను ఆలోచించుకొని ఒక సంవత్సరం ఎలా గడిచింది, నా లాభం ఏమిటి, నష్టం ఏమిటి, నష్టాన్ని ఇంకా పూడ్చే ప్రయత్నం ఏమన్నా చేయగలనా, లాభాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం ఏదైనా చేయగలనా అని మనిషి ఆలోచిస్తే తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయి. ఇది ప్రతి చోట ఉంది. ఒక ఉద్యోగానికి సంబంధించి, ఒక వ్యాపారానికి సంబంధించి, ఒక ఏదన్నా డీల్కి సంబంధించి అవన్నీ మామూలుగా ప్రపంచంలో మనం చూస్తున్నాం. అటువంటప్పుడు చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎవరన్నా ఆలోచించుకుంటే తప్పకుండా దానివల్ల లాభం ఉంటుంది అని నేను మనవి చేసుకుంటూ మాటను ముందుకు నడుపుతున్నాను. ఈ సంవత్సరం చాలామంది హజ్కి వెళ్ళారు. మన దగ్గర బంధువులు కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అర్హులైన వారి హజ్ మాత్రమే స్వీకరించబడుతుంది. దానికంటూ ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హతకు అనుగుణంగా హజ్ చేసిన వాడి దగ్గరే అల్లాహ్ స్వీకరిస్తాడు. ప్రతి ముస్లింకి హజ్ స్వీకరించబడదు. అక్కడ వచ్చే 2 లక్షల మంది లేక 2 మిలియన్ల మంది, 20 లక్షల మంది, వీళ్ళందరిలో అందరి హజ్ స్వీకరించబడుతుంది అనుకుంటే అది మన పొరపాటు. అందరూ ఖాళీ చేతులు తిరిగి వస్తారు అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఎందుకంటే కొంతమంది మాత్రమే దానికి అర్హులై ఉంటారు. ఒక హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన నమాజుల పరిస్థితి గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, కొంతమంది నమాజు 10% మాత్రమే అల్లాహ్ తీసుకుంటాడు, మిగతా 90% గాలిలో పోయినట్టే. కొంతమందికి 30%, కొంతమందికి 50% ఇలా నమాజ్ మన స్వీకరించబడుతుంది. ఎంత జాగ్రత్త తీసుకుంటే 100% పూర్తవుతుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే మానవుడు అనేక విషయాల్లో నిమగ్నమై ఉండటం వల్ల అతని మైండ్, అతని బుద్ధి లేక అతని ఆలోచన ఒక చోట ఉండదు. అది ఇటు అటు ప్రయాణం చేస్తుంటుంది. అది నిరంతరం కదులుతూ ఉంటుంది. అటువంటప్పుడు నమాజ్లో కూడా దాని ప్రభావం ఉంటుంది. జాగ్రత్తగా ఇది నా నమాజు, నేనే దీన్ని సంరక్షించుకోవాలి, దాన్ని ఇంకా పర్సంటేజ్ ఎక్కువ లెవెల్లో అది అల్లాహ్ దగ్గర వెళ్ళాలి అని నేను అనుకుంటూ ఉంటే
ఈ ఆలోచనలు వచ్చినప్పుడల్లా మనసును లాక్కు వచ్చి నమాజ్లో నుంచోబెట్టాలి. ఆలోచన మైండ్ని తీసుకెళ్ళిపోతుంది. మనం నిలబడి ఉంటాం, ఇమాం ఏదో చదువుతుంటారు, మనం ఎక్కడో ఉంటాం. ఎప్పుడైతే మనం గమనించామో మైండ్ బయటకు పోతుంది, వెంటనే లాక్కొచ్చి మన నమాజ్లో ఉన్నాను, ముందు నమాజ్ సంగతి చూడు. ఇలా మనస్సుని మనం కంట్రోల్ చేస్తే కానీ లాభం ఉండదు. ఈ విషయం నమాజ్ కొరకు ఇచ్చినట్టు హజ్ కూడా వర్తిస్తుంది. ఈ విషయం జకాతుకు కూడా వర్తిస్తుంది. ఈ విషయం ఉపవాసానికి కూడా వర్తిస్తుంది. ఈ విషయం మనం చేస్తున్న ప్రతి మంచి కార్యానికి వర్తిస్తుంది. ఇన్నల్లాహ తయ్యిబున్ వలా యక్బలు ఇల్లా తయ్యిబన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రుడు, ఆయన పవిత్రమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తాడు. ఆయన దృష్టిలో అపవిత్రమైన వస్తువులు ఏమైనాయో వాటి గురించి తెలుసుకుని ఉండటం, ఆ విషయంలో జాగరూకత వహించటం, తద్వారా మన ముక్తి కోసం లేక మంచి కోసం మనం ముందుకు అడుగు వేయటం అనేది ఒక మంచి వ్యక్తి చేస్తున్నటువంటి అలవాటు, పద్ధతి. ఎప్పుడైతే దీన్ని విస్మరిస్తామో అది మన చేతుల్లోంచి జారిపోతుంది. మన నమాజ్లో అల్లాహు అక్బర్ ఇమాం గారు వెనకాల నిలబడుకుంటాం. ఇమాం గారు ఏం చదువుతున్నారో ఆయనకి తెలియదు, ఆయన ఏం చదువుతున్నాడో మనకి తెలియదు, మనం ఎక్కడ ఉన్నామో అనే విషయం మనం మర్చిపోయాం. ఇమాం గారు నేను సరిగ్గా రకాతులు చేస్తున్నా లేచున్నా అని ఆ జాగ్రత్త ఆయన చేసుకుని సమాప్తమైపోతారు. ఆయన డ్యూటీకి సంబంధించి ఆయన బాధ్యత, మన డ్యూటీకి సంబంధించి మన బాధ్యత మనం లేనప్పుడు మన నమాజ్ లాభం లేదు. నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో అలాంటి మనసు కలిగి ఉండి కూడా నమాజ్లో నిలబడి ఉంటే వాళ్ళకు కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది అని హదీసుల్లో చెప్పడం జరిగింది. మనసు ఎక్కడో ఉంది, ఆలోచన ఎక్కడో ఉంది, నమాజ్ టైం అయింది వచ్చేసాడు, నమాజ్కి వచ్చేసాడు. లేకపోతే మనసులో ఒక బాషా గారిని కలవాలి, ఆయన నమాజ్ తప్ప ఇంకా చోట ఎక్కడ దొరకదు. లేకపోతే మొహమ్మద్ భాయ్ని కలవాలి, ఆయన నమాజ్లో తప్ప బయట దొరకడు. అందుకని ఆయన్ని పట్టడానికి వస్తే ఫలా మస్జిద్లో నమాజ్ టైం అయిపోయింది, ఈయన కూడా నమాజ్లో వెళ్ళిపోతాడు. ఈయన లక్ష్యం నమాజ్ అలవాటు లేదు, లేకపోతే అక్కడ చదివే లక్ష్యం లేదు, ఏదన్నా ఉండొచ్చు. కానీ అతను వచ్చిన ఉద్దేశం మస్జిద్ మెయిన్ కాదు, ఒక వ్యక్తిని పట్టడం. అటువంటి వ్యక్తులు కూడా మస్జిద్లో ఉంటారు, వ్యాపారం కోసం వస్తారు. బై ఛాన్స్ మేడం మస్జిద్కి వెళ్ళిపోయింది, నేను బయట కూర్చుని ఏం చేస్తాను, నేను కూడా మస్జిద్కి వెళ్తాను అనుకుంటాడు, లేకపోతే ఏమైనా కరవాలనుకుంటాడు. అటువంటి వ్యక్తి మనసులో ఉన్నటువంటి నియత్ పాయింట్ ఆఫ్ వ్యూతో అతను మామూలు మనం ఆలోచన తెస్తే అర్హుడు కాదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు మంచి చేసే వాళ్ళ సమూహంలో చేరాడు కాబట్టి వాడికి కూడా నేను క్షమిస్తున్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అది గ్రేట్నెస్ ఎవరిది? అల్లాహది. మన గ్రేట్నెస్ ఏం లేదు, మన గ్రేట్నెస్ ఏం లేదు, గొప్పతనం ఏం లేదు, ఆయన ఇస్తున్నాడు. దాన్ని కూడా మనం లబ్ధి పొందుతున్నాం అల్హమ్దులిల్లా. అప్పటికీ మనం లబ్ధి పొందకుండా వెనక్కున్నాం అనుకోండి, ఇక మనం ఎంత దిగజారామో మనమే లెక్కేసుకోవాలి కదా. అది హజ్కి అప్లై అవుతుంది, నమాజ్కి అప్లై అవుతుంది, ఉపవాసానికి అప్లై అవుతుంది, జకాతుకు కూడా అప్లై అవుతుంది, దాన ధర్మాలకు సంబంధించి కూడా. అందుకని ఈ విషయంలో మనం జాగ్రత్తలు, సంవత్సరం సమాప్తమవుతుంది కాబట్టి ఒకసారి ఒక ఆకలనం మనం చేసుకోవాలి, వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఏం చేశాను, నిజంగా మన లెక్కలు సరిగ్గా ఉన్నాయి, మనం మంచి పనులు ఎక్కువ చేశాం, అల్హమ్దులిల్లా. అవసరమైతే 2 సజ్దా కూడా చేసి శుక్రియా అల్హమ్దులిల్లా అని చెప్పచ్చు. కానీ నా దృష్టిలో వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది, కొన్ని మంచి పనులు మిగిలిపోయాయి, అక్కడ నేను వెనకబడిపోయాను ఆలోచన వస్తే నిజంగా బాధపడతాం. ఇక్కడ ప్రపంచంలో బాధపడటం మేలు. ఇక్కడ ప్రపంచంలో అరే నేను వెనకబడిపోయానే, తగ్గానే, ఫలానావాడు నాకంటే ముందెళ్ళిపోయాడే, వాడు పొట్టలు కోస్తే అక్షరం మొక్క ఉండదు, కానీ అల్హమ్దులిల్లా వాడు ఎంత అడ్వాన్స్ అయిపోయాడు, కంపారిజన్స్ ఉంటాయి కదా. అటువంటిప్పుడు అది మనకు మేలు చేస్తుంది, మనకు మేలు చేస్తుంది. వాడి వల్ల మనకు ఈర్ష్య లేదు, కానీ వాడు ముందుకెళ్ళిపోయాడు, నేను వెనక పడిపోయాననే బాధ ఉంది. ఇది మనల్ని మంచి వైపు నడిపిస్తుంది. అది సంవత్సరాంతంలో ఇలా చేయటం వల్ల లాభం జరుగుతుంది. సహాబా కిరామ్లో చాలామంది ఆ పేర్లు వస్తున్నాయి. వాళ్ళు ఇబ్న్ మసూద్ కానీ, ఉమర్ బిన్ ఖత్తాబ్ కానీ నిద్రపోయే ముందు కూర్చుని ఈ రోజు ఎలా గడిచింది, ఆ రోజుకు ఆ రోజు లెక్క, ఏ రోజుకు ఆ రోజు లెక్క. మనం సంవత్సరానికి ఒకసారి లెక్క వేయండి అని చెప్తున్నాం, వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు లెక్కేసి ఇవాళ నేను చేశాను, అలా జరుగుతుంది. ఒకసారి అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారు కొంత ఏదో యాక్టివిటీస్ ఉంటే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారితో ఇంకోళ్ళతో కలిసి కొన్ని పనులు చేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన ఆలోచించారు, నేను ఉమర్ కలిసాం, ఒక పని చేశాం,
వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పనికిరాని మాటలు మాట్లాడారు? ఉమర్ మరియు అబూబకర్లో అబూబకర్ ఎక్కువ పనికిరాని మాటలు చెప్పారా, లేక ఉమర్ ఎక్కువ చెప్పాడా అని లెక్కేసుకున్నారు ఆయన. లెక్కేసుకుంటే అబూబకరే ఎక్కువ మాట్లాడినట్టు అనిపించింది అబూబకర్కి కదా. మన మీటింగ్లో మన భక్తులతో మాట్లాడినప్పుడు మనం డామినేట్ సైడ్లో ఉండాలి. నేను చెప్పాలి ఎక్కువ, వాడు వినాలంతే. ఇది మన లెక్క. వాళ్ళ లెక్క వాడిని చెప్పడానికి వదిలేద్దాం, మనం తక్కువ మాట్లాడదామని వాళ్ళ లెక్క, ఆపోజిట్. అలా లెక్కేసుకుంటే అబూబకరే ఎక్కువ మాట్లాడనిపించింది అబూబకర్కి. ఆయన ఇంటికి వెళ్ళకుండా తిరిగి ఉమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అరే మన ఇద్దరు ఒక యాక్టివిటీస్ కోసం వెళ్ళాం, ఈ విధంగా మాటల్లో నేను ఎక్కువ మాట్లాడేశాను, ఈయనరా అలా మాటేశాడు, నీ బాధ కలిగి ఉంటుంది, నువ్వు క్షమించు అంటే, నేనేం క్షమించేది, అసలు ఏం మాట్లాడడం ఏంటి, అదేం లేదు, క్షమాపణ లేదు. ఆయన క్షమాపణ విషయంలో మాట్లాడటం లేదు, యాక్సెప్ట్ చేయటం లేదు. ఈయన ఎంత ప్రతిమాలినా ఆయన యాక్సెప్ట్ చేయట్లా. అందుకు నువ్వే తప్పు చేశావని క్షమించాలి నేను అంటున్నారు ఆయన. అదే పోయి సరే క్షమించాను పోరా బాబు, ఒక సెంటెన్స్ చెప్పరా, ఆ మాట చెప్పట్లా, నోట రాట్లా. అలా అబూబకర్ బాధ గునయ్యారు. తిన్నాక రసూలుల్లాహి సల్లం దగ్గరికి వెళ్ళారు. ఇది రసూలుల్లాహి సల్లం దగ్గరికి వెళ్ళే విషయమా? ఆలోచించండి. రసూలుల్లాహి సల్లం దగ్గరికి వెళ్ళి చెప్పే విషయమా? రసూలుల్లాహి సల్లం మామగారు అబూబకర్, ఈయన అల్లుడు గారు, ఆయన మామగారు అల్లుడు దగ్గరికి వరకు వస్తున్నారు. అయ్యా ఇలా జరిగింది, ఉమర్ ఏమి మాట్లాడదు. రసూలుల్లాహి సల్లం గారు కోపం వచ్చింది. ఈయన రసూలుల్లాహి సల్లం గారు ఇంట్లో వెళ్తుండగా చూశాడు. ఈయన ఒకసారి వెనక్కి తిరిగి వెళ్తున్నాడు, ఈయన అటు వెళ్తున్నారు. అరే నాకు కూడా వచ్చింది, మూడింది, ఇప్పుడు ఆయన అక్కడ దగ్గరికి వెళ్తున్నాడు, ఈయన వెనకాల నుంచి కూడా వచ్చారు. అలా వచ్చినప్పుడు ఆయన చూశారు అప్పుడు. ఎప్పుడు వచ్చి ఉమర్ కూడా వెంటనే వచ్చారు వెనకాల వచ్చి, అస్సలాము అలైకుం రసూలుల్లాహ్ అంటే రసూలుల్లాహి సల్లం తల తిప్పుకున్నారు. ఇటు పక్కన వచ్చి అస్సలాము అలైకుం రసూలుల్లాహ్ అంటే తల తిప్పుకున్నారు. అయిష్టంగా కోపంగా ఉన్నట్టే కదా, మరి మాట్లాడటం ఇష్టం లేదనిపించింది. అప్పుడు ఆయన, నన్ను క్షమించండి రసూలుల్లాహి సల్లం గారు, నేను ఏ తప్పు చేశానో నాకు అసలు తెలియదు. ఆయన ఇలా చెప్పుకుంటాడు, నువ్వు నీ ప్రవర్తన ద్వారా, నాట్ ప్రవర్తన ద్వారా, బిహేవియర్ ద్వారా, నీ మాట పద్ధతిలో నా మిత్రుడికి ఇబ్బంది కల్పించావు. ఎవరైతే నా మిత్రుడు బాధ కలిగిస్తాడో వాడు నన్ను బాధ కలిగిస్తాడు. అంటే నా మిత్రుడు బాధపడితే ఆ విషయం నాకు తెలిస్తే నేను సంతోషిస్తానా ఏంటి? నేను బాధపడతాను. నేను బాధపడితే అల్లాహ్ బాధపడతాడు, కోప్పడతాడు. ఇది లింక్. ఈ లింక్ గురించి అక్కడ జరిగిన సంగతి ఏంటి? అబూబకర్ క్షమించాను రాబట్టి, అయ్యా నేను క్షమించేశానంటే ఇప్పుడు ఆయన రసూలుల్లాహి సల్లం దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తే అప్పటికీ అది యాక్సెప్టబుల్ అయ్యింది. కానీ ఈ మధ్య ఒక మెలిక తిరిగింది విషయం. చూసారా? అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండేవారు మనల్ని అందరూ అంచనా వేయగలం. ఇప్పుడు మన గురించి మనం అంచనా వేసుకోవాలి ముందు. ఎందుకంటే రేపు పొద్దున అల్లాహ్ దర్బారులో మనం వచ్చినప్పుడు మనలోంచి ప్రతి వ్యక్తి ఒంటరిగా వస్తాడు. సూర మరియంలో ఈ మాట చెప్పడం జరిగింది, వయాతి ఫర్దా, ఒంటరిగా అల్లాహ్ దర్బారులో వస్తారు, క్రాస్ అయ్యి వెళ్తుంటారు లెక్క చూసుకుని. మరి అటువంటప్పుడు ఒక హదీస్లో రేపు పొద్దున మనమందరం అల్లాహ్ దర్బార్లో రాబోతున్నాం, మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఎవరు ఉండడు. మన వేరియస్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళం. ప్రపంచంలో ఉన్న 250 భాషల్లో ఒక భాష మనం మాట్లాడుతున్నాం. ఈ అన్ని భాషలు ఆయనకు వచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏ భాషలో మాట్లాడినా వాడు మనసులో ఏం జరుగుతుందో, వాడు ఏం కోరుకుంటున్నాడు, వాడు ఏం ఆశిస్తున్నాడు, ఎటువంటి లక్ష్యాలు అతని ఉద్దేశాలు మనసులో దాచుకుని ఉన్నాడు, ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు అతని మనసులో పెంచుకుంటున్నాడు, ఏ భాషకు అనుగుణంగా అతను పోతున్నాడు అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలియకపోతే మళ్ళీ లాభం ఏమిటి? సర్వజ్ఞుడు కదా ఆయన. అందుకని ఈ ఈ లాభాలు తర్జుమా చేసే వలైస బైనహు తర్జుమాన్, అల్లాహ్ భక్తి మధ్య తర్జుమాన్ ఉండడు. అటువంటప్పుడు మనిషితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడేటప్పుడు అప్పుడు చూసేది ఏంటంటే, ఒక పక్కన జన్నత్, ఒక పక్కన నారు ఉంటుంది. జన్నత్ వెళ్ళే స్తోమత ఎప్పుడైతే మిస్ అవుతాడో వాడు మిగిలిన వెళ్ళాల్సింది నరకంలోకి అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ఆ విషయం మన గురించి ఆలోచుకుంటే మనకు మిగిలేదేంటి? కానీ మనలో ప్రతి ఒక్కడు మనస్సులో నేను స్వర్గానికి వెళ్తానని ఆశ కలిగి ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ నమ్మకం చెడ్డది అని నేను అన్నాను. ఉండాలి, నాకు స్వర్గం కావాలి, నేను స్వర్గంలో వెళ్ళాలి, స్వర్గం వెళ్ళే విషయాలపై నేను పని చేయాలి, నాకు రేపు పొద్దున ఇంత కష్టపడిన తర్వాత రేపు స్వర్గం దొరకకపోతే నాకు లాభం ఏంటి అనే ఆలోచన మనసులో కంటిన్యూస్లీ ఉండాలి.
ఒక హదీస్లో వచ్చింది, ఒక 10 రోజులు రసూలుల్లాహి సల్లల్లాహు గారు చెప్తున్నారు, అల్ జన్నతు హక్కున్ వన్నారు హక్కున్ వల్ మీజాను హక్కున్ వస్సాతు హక్కున్. ప్రళయ దినం వస్తుంది, అది వాస్తవం. స్వర్గం ఉన్నది, అది వాస్తవం. అదేవిధంగా నరకం ఉంది, అది వాస్తవం. మంచి చెడు తూనిక వేయడం, అది వాస్తవం అని నమ్మితే అతను ఈమాన్ సంపూర్తి అవుతుంది అని చెప్తున్నారు మోసలసలు. సంపూర్తి అవుతుంది. ఎందుకంటే ఇవి మన కళ్ళ ముందు లేని వస్తువులు, మన కళ్ళ ముందు లేని వస్తువులు. వాటిపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, ఖురాన్లో ఆయతులు అవతరించాయని, ఆ రెండింటి విజ్ఞానం మన బుర్రకెక్కిందని, మనం తెలియని చూడని వస్తువులపై నమ్మకం ప్రదర్శిస్తున్నాం. అలా చేయకపోతే 1400 సంవత్సరాల ముందు గతించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో మనం ఎలా అడుగుతున్నాం, ఎలా నడకగలుగుతున్నాం? దాని లాభం ఏంటి మనకి చెప్పండి? దాని లాభం లేదు మనకి. ఆ లాభం కోసమే మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. అటువంటప్పుడు మనం ఇటువంటి జాగరూకత సంవత్సరాంతంలో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇవాళ కోసం ప్రత్యేకంగా నేను ఒక టాపిక్ మీ దగ్గరికి తీసుకొచ్చాను. దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇన్షాల్లా టైం అనువస్తే పూర్తిగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ నేను టాపిక్ ఏం తీసుకున్నానంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హక్కులు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మనలోంచి ప్రతి ఒక్కడిపై తన పక్కనున్న ఎవరున్నాడో, తన తోడుగా ఎవడున్నాడో, తన ముందు ఎవరున్నారో, తన వెనకాల ఎవరున్నారో, వీళ్ళందరి హక్కులు కొన్ని ఉంటాయి. హక్కులు కొన్ని ఉంటాయి. మరి ఆ హక్కులు నెరవేరుస్తున్నామా లేదా? హక్కులు నెరవేరుస్తున్నామా లేదా అని మనం చూసుకోవాలి. మరి ఒక హదీస్లో ప్రత్యేకంగా చెప్పారంటే, హక్కుల్ ముస్లిమి అలల్ ముస్లిమి ఖమ్సున్. ఒక ముస్లింపై ఇంకో ముస్లింపై 5 హక్కులు ఉన్నాయి. ఒక ముస్లిం వేరే ముస్లింపై హక్కులు ఉన్నాయి. అంటే మీరు ఉన్నారంటే మీ పక్కన ఎవరు ఇంకో ముస్లిం ఉంటే అతని 5 హక్కులు ఆయనకి, ఆయన మీద మీకు సంబంధించిన 5 హక్కులు ఉంటాయి. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయినప్పుడు ఉమ్మతుకు సంబంధించినటువంటి వాస్తవాల్లో ఆయనపై హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ను ముహమ్మదుర్ రసూలుల్లా ప్రకటించిన వ్యక్తి ఎవరు ఉంటాడో, ఆయన బృందంలో, ఆయన సమూహంలో, ఆయన పేరు మీద ఏర్పడిన ఒక జాతిలో, నేషన్లో ఆ హక్కులు వస్తాయి. మరి ముహమ్మద్ రసూలుల్లాహ్ని మనం చెప్పాం కాబట్టి, ఆ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఎవరో ఆయన్ని మనం ముందు పెట్టుకుంటే ఆయనకు మన వైపు నుంచి కొన్ని హక్కులు వెళ్ళాలి కదా, అవునా కదా? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఆలోచించలా. ఎందుకని ఆలోచించలేదు? ఆలోచించి ఉంటాం, కొన్ని పనులు మనం చేస్తుంటాం, కానీ అది హక్కులా కాదా అని మనకు తెలియదు. నిజం చెప్పాలంటే ఇందాక చెప్పుకున్న హదీసులో ఒక ముస్లింకి ఇంకో ముస్లింపై 5 హక్కులు ఉన్నాయి అని చెప్పే మాట హదీసులో ఉంది కాబట్టి ఈ విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం చేశారు. మన మధ్య ఉన్న హక్కుల్ని మనకు గుర్తు చేశారు. కానీ ఖురాన్లో కానీ హదీస్లో కానీ మనం రీసెర్చ్ చేస్తే, కాగితాలు వల్లవేస్తే మనకు ఈ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఇలా హక్కులు ఉన్నాయి, అవి ఇన్ని నెంబర్లో ఉన్నాయి అని ఎక్కడ దొరకదు. కానీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన ఫాలో అయ్యే ఒక ఫాలోయర్గా మన మధ్య ఉన్నటువంటి అనుబంధంపై స్టడీ చేస్తే ఖురాన్లో మనకు కొన్ని వస్తువులు కనపడతాయి. అవి ఖురాన్ ఇంత పెద్ద పుస్తకం, 600 పేజీలు, ఇటు నుంచి అటు స్ప్రెడ్ అయిపోయిన అనేక సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను కొంతమంది పండితులు ఏం చేశారంటే ఒక చోట తీసుకొచ్చారు. ఇది కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి, ఇవి ఉండకపోతే ఇంకా ఏమన్నట్టు మన ముహమ్మద్ రసూలుల్లాహ్ అని. ఇదే విషయాన్ని అల్లాహ్ ఇక్కడ చూపించాడు. అందుకని వాళ్ళు వీటన్నిటిని ఒక చోట తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన ఈ విషయాలు ఒక చోట నేను ప్రజెంట్ చేస్తున్నాను. అది కరెక్ట్ అయితే అల్హమ్దులిల్లా, కరెక్ట్ కాదనుకోండి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రాంగ్ అవ్వచ్చు, కానీ ఖురాన్లో ఉన్న ఈ ఆయతులు రాంగ్ కాదు కదా. అర్థమైందా మీకు? వాళ్ళు ఒక చోట సమీకరించి ఇది ఒకటి, ఇది రెండోది, మూడోది, నాలుగోది ఒక ఆర్డర్లో ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆ విషయాలు అందుట్లో ఉన్నాయి, 1, 2, 3 పాయింట్స్ ఏమై ఉన్నాయో
ఆ పాయింట్స్ మాత్రం తప్పు కాదు కదా, ఖురాన్లో ఉన్నాయి కదా. అందుకని ఇది ఒక మంచి పద్ధతిగా ఆలోచించి కొన్ని వస్తువులు మనం తీసుకున్నాం. ఇప్పుడు వాటిలో మొదటిగా నేను మీతో మాట్లాడుతున్నాను. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన మొదటి హక్కు ఆయన మాట్లాడుతుంటే, నేను ప్రవక్తను, అల్లాహ్ సుబ్హానహు తఆలా నన్ను ప్రవక్తగా నియమించాడు అని చెప్తే, ఆ మాట మన చెవుల్లో పడ్డ తర్వాత, మనసులోకి వెళ్ళిన తర్వాత అది వాస్తవం అని మనం నమ్మాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఖురాన్లో అల్లాహ్ అన్నాడు ముహమ్మద్ అనే వ్యక్తి అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్త. ఆ ఆయతను మనం తీసుకుంటే ఆ నంబర్లో మనం మొదటిది ఇక్కడ చూపిస్తుంది, కానీ ఖురాన్లో అక్కడ ఉంది. సో ఆ నంబర్ మనం మర్చిపోతే ఖురాన్లో ఆ విషయం ఉంది కదా, ముహమ్మదుర్ రసూలుల్లా అని, అవునా కదా. ఇంకో చోట అల్లా అన్నాడు వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్, ముహమ్మద్ ఎవరండి, అల్లా ప్రవక్త అండి అన్నాడు. అల్లా ముహమ్మద్ ఎవరండి, అల్లా ప్రవక్త అండి అని ఆన్సర్ చెప్తున్నాడు. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్. సో ఆయన రిసాలత్, ప్రవక్తత్వం లేక ప్రవక్త పదవి, ఇది సుస్థిరమైనది, వాస్తవమైనది అని నమ్మటం. ఇప్పుడు మన గురించి మనం ఆలోచుకుంటే అల్హమ్దులిల్లాహ్ మనం అందరూ ఆ విషయంలో నంబర్ 1లోనే ఉన్నాం. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్తున్నాం. నిజంగా ఇది చెప్పేటప్పుడు మనకు సంతోషం అవుతుంది. అల్హమ్దులిల్లాహ్ ఈ పాయింట్లో మన దగ్గర కరెక్ట్గా ఉన్నామని. సంతోషం కాకపోతే ఇంకేముంది, అది మన దగ్గర ఉన్న విషయం కదా. ఒక పాయింట్లో మనం ఒక మెట్టు ఎక్కినట్టు అయిపోయింది కదా. ఇది చాలా సంతోషమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఫఆమిను బిల్లాహి వ రసూలిహి వన్నూరిల్లదీ అన్జల్నా వల్లాహు బిమా తఅమలూన ఖబీర్. సూరతు తగాబున్లో అల్లాహ్ అంటున్నాడు అల్లాహపై విశ్వాసం ప్రకటించింది, అల్లాహపై ఈమాన్ ప్రకటించండి, అల్లాహ్ ప్రవక్తపై కూడా విశ్వాసం ప్రకటించండి. అల్లాహ్ ఆదేశం ఇస్తున్నాడు, ఆర్డర్, ఆజ్ఞ. వన్నూరిల్లదీ అన్జల్నా, ఖురాన్ అవతరింపజేశాం కాబట్టి దాన్ని నూర్ అంటున్నాడు ఖురాన్ని, ఆ వెలుతురు, కాంతి, దానిపై పడ విశ్వాసం ప్రకటించండి. వల్లాహు బిమా తఅమలూన ఖబీర్. ఇక మీరేం చేస్తున్నారో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎరుకే. ఈ ఎరుకే అనే పదం ఎందుకు ఏం చెప్తుంది, మనసులో ఉన్న వాస్తవాన్ని నోటి ద్వారా బయటకు చెప్పేటప్పుడు మనసులో ఉన్నది నోటిపై ఉన్నది విరుద్ధంగా ఉండకూడదు. ఒకటి రెండవ దాన్ని క్రాస్ చేస్తూ ఉండకూడదు. ఒకటి రెండవ దాన్ని అబద్ధమైనదిగా సూచించకూడదు. ఓకే, ఇప్పుడు సూరతుల్ మునాఫికీన్లో మొదటి ఆయతను మనం ఆలోచిద్దాం. మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ ఆయతు? ఇజా జాకల్ మునాఫికూన ఖాలూ నష్హదు ఇన్నక లరసూలుల్లాహ్ వల్లాహు యఅలము ఇన్నక లరసూలు వల్లాహు యష్హదు ఇన్నల్ మునాఫికీన కాదిబూన్. ఈ ఆయత ఎంత మాషాల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత క్లియర్గా మన అందరికీ బోధపడే పట్ల ఒక విషయాన్ని చెప్పాడు. చూడండి, మునాఫికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వస్తున్నారు. ఎవరు? కపటులు. పైన ఒకటి లోన ఒకటి ఉండేవాళ్ళు, వాళ్ళే కదా కపటులు అనేది, మునాఫిక్ అనేది. అంటే నోటితో ఒక మాట, హృదయంలో ఒక మాట. ఆ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్తున్నారు, మీరు అల్లాహ్ ప్రవక్త అని మేము నమ్ముతున్నాం, మీరు అల్లాహ్ ప్రవక్త అని మేము విశ్వసిస్తున్నాం. ఇన్నక లరసూలుల్లాహ్, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త. వల్లాహు యఅలము ఇన్నక రసూల్, అల్లాహ్ అంటున్నాడు ముహమ్మద్ మీరు అల్లాహ్ ప్రవక్త అనే విషయం అల్లాహకు తెలుసు. మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అనే విషయం ఎవరికి తెలుసు? అల్లాహకు తెలుసు. మీరు ప్రవక్త అన్న విషయం మీకు తెలుసు. వాడు వచ్చేమంటున్నాడు, మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త నేను నమ్ముతున్నాను అంటున్నాడు. అల్లాహ్ అంటున్నాడు వల్లాహు యఅలము ఇన్నక లరసూలు వలాకిన్నల్ అల్లాహ్ అంటున్నాడు వల్లాహు యష్హదు అన్నల్ మునాఫికీన లకాదిబూన్. అల్లాహ్ చెప్తున్నాడు, వాడు నోటితో ఒక మాట చెప్తున్నాడు, వాడు మనస్సులో మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అనే విషయం లేదు. ఈ హృదయాల గురించి తెలిసింది ఎవరికి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు. కాబట్టి వాడు నోటితో వినే మాటను మీరు డిసైడ్ అవుతారు, అంతే కమిట్ అవుతారు కదా. వాడు నోటితో ఎంత స్వీట్గా చెప్తాడో, ఎంత మంచి పద్ధతిలో చెప్తాడు, వినగానే మనిషి అనుకుంటాడు కొంచెం ఐస్ అవుతాడు, లూజ్ అవుతాడు, కంట్రోల్ అవుతాడు, ఆ తర్వాత లొంగిపోతాడు.
ఈయన నన్ను ప్రవక్తగా యాక్సెప్ట్ చేసుకుంటున్నాడు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయంలో కూడా సంతోషం కలగొచ్చు, వీడు కూడా ముస్లిం అయిపోయాడని. అల్లా అన్నాడు ఆ మాట మాత్రం కరెక్టే, కానీ ఆ మాట నిజంగా ఆడి హృదయంలో లేదు. ఇప్పుడు వాడు చెప్పిన మాట డాబా, అంతేగా, బడాయి కోసం చెప్పుకున్నాడు, కానీ అది అబద్ధమని అల్లా అంటున్నాడు. ఇప్పుడేం తెలిసింది? మనసులో ఒక మాట ఉంటుంది, నోటిపై ఒక మాట ఉంది. ఈ రెండింటినీ సెపరేట్ చేయకుండా ఒకే మాట లోపల ఒకే మాట బయట ఉండాలి. అది ప్రారంభ పాయింట్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రసూల్ రిసాలత్ని మనం స్వీకరించాలి. అది ఒక మాట చెప్పడం జరిగింది. రెండో విషయంలో ఒక హదీస్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారంటే, ఆయన అంటున్నారు, ఉమిర్తు అన్ ఉఖాతిలన్నాస హత్తా యష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అన్నీ రసూలుల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా నాకు ప్రవక్త పదవి ఇచ్చి వీళ్లలోకి వెళ్ళి బోధించు అని పంపించాడు. ఇప్పుడు నేను వాళ్ళతో ఘర్షణ పడుతూ ఉంటాను. ఎందుకు ఘర్షణ పడాలి? ఎందుకు ఘర్షణ పడాలి? లా ఇలాహ ఇల్లల్లా గురించి వాళ్ళకి చెప్పు అన్నాడు. చెప్పి తీరుతాను నేను వాళ్ళకి. నేను వినరానా? నువ్వు వినే వరకు చెప్తాను. వినే వరకు చెప్పాలంటే ఒక సేరు ఘీ తాగి రావాలి, అంతేగా, మరి కష్టపడాలి. ఆ కష్టం నేను కొనసాగిస్తాను. ఉమిర్తు అన్ ఉఖాతిలన్నాస్, ఉఖాతిలా అనే పదం చూస్తే వాడిని చంపేయాలని కాదు, వాళ్ళతో నేను ఘర్షణ పడి నా సిద్ధాంతం ఏమిటో, నా వాస్తవం ఏమిటో, నాకు అల్లాహ్ ఆదేశం ఏమిచ్చాడో అది వాళ్లకు చేరవేసేదాకా నేను శ్రమ పడుతూనే ఉంటాను, కొనసాగిస్తూనే ఉంటాను. ఆ శ్రమ ఎలా ఉంటుంది? యుద్ధ ప్రాతిపదికన ఉంటుంది. యుద్ధం కాదది, ఈ శ్రమ యుద్ధ ప్రాతిపదికన ఉంటుంది. అది ఉఖాతిలన్నాస్ అంటే. అంత గంభీరంగా సీరియస్గా నా పనిని కొనసాగిస్తాను. ఎప్పటి వరకు? ఈ ప్రపంచంలో నా మాట వినే ప్రతి వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు. వాడు చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. వాడి ఫ్రీడమ్ వాడు యాక్సెప్ట్ చేసుకుని నేను ఇస్లాంలోకి వస్తానంటే వెల్కమ్, ఆలోచిస్తాను, తర్వాత చూస్తాను, ఎందుకు కుదరపడుతున్నారు మీరు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే నీ ఫ్రీడమ్ నీది. ఇదే పద్ధతిలో ఎవడు ఎప్పుడు ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవడికి తెలియదు. ఒకవైపున చావు తరుముకు వస్తుంది, రెండో వైపున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి తౌఫీక్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. మూడవది, వాడి మైండ్లో ఇలా సద్మార్గం నేను తీసుకోవాలి, దానిపై నడవాలి అనే ఆశ లేకపోతే ఎవడు వాడి మైండ్లో ఇంజెక్ట్ చేయగలడు చెప్పండి? అంతే కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయ్ కూడా ఇస్లాంలోకి రావాలని కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నారు రైటే, మళ్ళీ బాబాయ్ సంగతి ఏంటి? ఆయన ఎప్పుడన్నా నేను ముహమ్మద్ గారి బాటను నడవాలి అని అనుకున్నాడు? ఆయన అనుకోలేదు. అప్పుడు బలవంతంగా ఈయనకిస్తే అలా బలవంతంగా ఇవ్వాల్సిన మన ఎంతోమంది ముందు ఉంటారు. అర్థమైందని మీకు? ఇటువంటి పరిస్థితుల్లో ఇదేంటంటే అదన లా ఇలాహ ఇల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పే వరకు వాళ్ళపై నేను శ్రమ పడుతూనే ఉంటాను అని ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో దీని ద్వారా తెలిసిందంటే ప్రతి వ్యక్తికి స్వాతంత్రం ఉంది. వాడు ఇస్లాంలో వస్తున్నాడు అంటే స్వతంత్రంగా తన చిత్తశుద్ధితో వాడు అడుగు వేసుకోవడమే. ఎవడు వాడిని బలవంతం చెయ్యలేడు, వాడికి ఎవడూ ఇబ్బంది పెట్టలేడు. వాస్తవం చెప్పడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం వరకే మన బాధ్యత. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మొదటి విషయం, ఆయన మాటను నమ్మాలి అనేది. రెండో విషయానికి వస్తే ఆయన పట్ల మన ప్రేమ ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమ అనేది ఉండాలి. మరి ప్రేమ లేని ప్రపంచం ఉండదు. ఒక గేదె దూడ పుట్టిన తర్వాత దూడను ప్రేమిస్తుంటుంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఆ దూడ యొక్క శరీరాన్ని అది నాలుకతో నాకుతుంటుంది. అది దూడ దగ్గరకు వచ్చి తన మూతితో దాన్ని దగ్గరగా తీసుకుంటుంది. తన శరీరానికి మనం అనుకున్న లెవెల్లో హత్తుకుపోయినా దాన్ని దగ్గరగా తీసుకుంటుంది. అది ఎక్కడైనా సమస్యలో పడుతుందేమని దాన్ని తన దగ్గరగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. చూసారా మనం? మరి ఇలా మన పశువుల్లో చూస్తున్నప్పుడు మానవుల్లో కూడా ప్రేమ అనేది ఒక అంటే నమ్మకానికి బయట ఉన్న వస్తువు కాదు, సహజ సిద్ధమైన వస్తువు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమ గురించి మనం మాట్లాడేటప్పుడు అలా అంటున్నాడు,
ఖుల్ ఇన్ కాన ఆబావుకుం వ అబ్నావుకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం. మన చుట్టూ ముందు ఉన్నటువంటి 5 పేర్లు చెప్తున్నాడు అల్లా. ఒకటి ఎవరు? ఖుల్ ఇన్ కాన ఆబావుకుం, మీ తల్లి తండ్రి వాళ్ళ ప్రేమ. వ అబ్నావుకుం, మీ కుర్రాడు కుమార్తె కూతురు కొడుకు వీళ్ళు వాళ్ళ పిల్లలు. వ ఇఖ్వానుకుం, అన్నయ్య అక్కయ్య చెల్లి తమ్ముడు. వ అజ్వాజుకుం, భార్య 1 2 3 4. మనమందరం ఒంటరి వాళ్ళం అనుకోండి అండి. తర్వాత వ అషీరతుకుం, మీ కుటుంబ వ్యక్తులు, బాబాయ్ పిల్లలు, మామయ్య పిల్లలు, పిన్ని పిల్లలు. ఇది మనందరం కలిసి ఒక తండ్రి రక్తంతో దగ్గర అయ్యని వాళ్ళం కదా. మరి వీళ్ళు 5. ఖుల్ ఇన్ కాన ఆబావుకుం వ అబ్నావుకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుం వ అంబాలు నిఖ్తరఫ్తుమూహా, మీరు సంపాదించుకున్న ధనం. వ తిజారతున్ తక్షౌన కసాదహ, ఈ బిజినెస్ ఏదైతే మీరు కంటిన్యూ చేస్తున్నారో ఉద్యోగపరంగా లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యాపారపరంగా ఏదో చేసుకున్న బిజినెస్ దాని పట్ల ప్రేమ. ఆ తర్వాత వ తిజారతున్ తక్షౌన కసాద వ మసాకిను తరదౌన, మీరు మీ సంతోషం కోసం, మీరు సంతృప్తి కోసం, మీ ఆనందం కోసం, మీ సుఖం కోసం మీరు నిర్మించుకున్న ఇళ్ళు, గృహాలు కదా. ఎన్నైపోయినాయి? 8. 5 ఈ 3 8 పాయింట్స్ చెప్పి అల్లా అన్నాడు, ఇవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమకు మించి వాటి ప్రేమ ఉంటే, ఈ ఇద్దరు ప్రేమ ఒక పక్కన, ఈ 8 వస్తువుల యొక్క ప్రేమ ఒక పక్కన, ఇలా త్రాసులో పెడితే వీళ్ళిద్దరు ప్రేమ ఎక్కువ బరువు ఉండాలి, వాళ్ళ ప్రేమ తక్కువ ఉండాలి. వాళ్ళ ప్రేమ ఎక్కువ, వీళ్ళిద్దరు ప్రేమ తగ్గితే అల్లా అన్నాడు ఫతరబ్బసు, అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి ఏదన్నా తీర్పు వచ్చే వరకు మీరు వెయిట్ చేసుకోండి అంటున్నాడు. అంటే మీ ప్రేమ బలహీనమైంది, అల్లా పట్ల ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. చూసారా? అది ఒక రోజున ఉమర్ రజియల్లాహు తఆలా గారి దగ్గరకు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వచ్చి మాట్లాడుతూ అయ్యా, మీరంటే నా హృదయంలో ఎంతో ప్రేమ ఉంది, కానీ ముందు నా ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్, ఆ తర్వాత మీరు నెక్స్ట్, ఆ తర్వాత ర్యాంక్ మీది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు తెలుసా? తప్పు. నువ్వు వేసిన ఈ లెక్క, ఈ సమీకరణ తప్పు. మరేంటి? ముందు మేముండాలి, నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అప్పుడు ఎప్పుడైతే ఉమర్ గారికి ఈ సమీకరణం అర్థమైందో వెంటనే నా ఫ్యామిలీ, నా పిల్లలు మీ తర్వాతే, నేను వెనక్కనెట్టేశాను వాళ్ళని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్ ఆనా యా ఉమర్, ఉమర్ ఇప్పుడు నువ్వు సరి అయిన మూమిన్. ఈ మాట ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పారు? ఉమర్ చెప్పింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉమర్కే ఈ మాట చెప్పాల్సి వచ్చినప్పుడు ఉమర్ అడుగుజాడల్లో కూడా నడవని మన సంగతి ఏమిటి? ఎందుకంటే మన దగ్గర ప్రయారిటీసు, మరి వాటి ప్రాముఖ్యతలు, అడ్వాంటేజ్, ఎడ్జెస్, ఏదో పేర్లు ఉంటాయి కదా మనకి. మరి ఆ విషయాల్లో మనం ఇలా లెక్కలేసేటప్పుడు మనం చాలా వెనకబడి ఉన్నాం కదా. మరి మన ప్రేమ గల్లా దర్బార్లో ఏమైనా వాల్యూ ఉంటుందా అని ఆలోచిస్తే అప్పుడు మమ్మల్ని మనం సరి చేసుకోవాలి తప్ప ఇంకేం మార్గం లేదు. ఎందుకంటే అది ఫిక్స్డ్, దాన్ని మనం మార్చలేము. అదే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, హదీస్లో చెప్తున్నారు, లా యూమిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వాలిదిహి వ వలదిహి వన్నాసి అజ్మయీన్ అంటున్నారు. ఎవరు కూడా నేను మోమిన్ అని చెప్పలేడు. చెప్పాలంటే ముందుగా ఈ విషయాలను చూసుకుని చెప్పాలి. ఏం చూసుకోవాలి? ఎవరన్నా నాన్న కానీ, పిల్లలు కానీ, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అల్లా మరియు ఆయన ప్రవక్త తర్వాతే అంటే అప్పుడు అతను మోమిన్, అప్పుడు అతను మోమిన్.
నిజంగా ఇంత గట్టిగా ఈ విషయం గురించి మనం చెప్పినప్పుడు దానివల్ల మన రోజువారీ జీవితంలో ఎటువంటి ప్రభావం ఉంటుందా? మీరు ఉంటుందనుకుంటున్నారా? నా మాట అర్థం ఉందా మీకు సార్? ప్రభావం ఉంటుందనుకుంటున్నారా? 12 గంటల సమయంలో అల్లాహ్ అక్బర్ మసీదులో చెప్పేటప్పుడు, ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు, ఏసీలో నుంచి బయటకు వచ్చేటప్పుడు, మళ్ళీ ఇంకో ఏసీకి వెళ్ళే ముందు ఉన్నటువంటి ఈ ఎండల్లో నడిచేటప్పుడు మనిషి ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడు. తల అటు మండుతుంటుంది, ఎటు సైడ్ నుంచి వేడి గాడులు వస్తుంటాయి. వెళ్ళే ముందు క్రీములు ఏమైనా రాసుకునేవాళ్ళు, సన్ స్క్రీన్లు రాసుకునేవాళ్ళు, ప్రొటెక్షన్ కోసం గొడుగులు పట్టుకునేవాళ్ళు, రకరకాల మనుషులు మనం ఉన్నప్పుడు ఈ బలహీనతలన్నీ మనం కప్పిపట్టల్లా, అవునా కదా? మరి ఇటువంటి లెక్కలు అవి సరిగ్గా ఉన్నప్పుడే ఇవి సరిగ్గా ఉంటాయి, అవి సరిగ్గా ఉన్నప్పుడే ఇవి సరిగ్గా ఉంటాయి. అందుకని ఆ లెక్కలు మీరు ఈక్వేషన్ సరిచేసుకోవాలని రెండో విషయం ప్రేమకు సంబంధించి చెప్పడం జరిగింది. మూడవది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకు నిజంగా ప్రేమ ఉంటే మనం చేయాల్సిన మొదటి పని ఆయన్ని ఫాలో అవ్వడం తప్ప నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గట్టిగా ఆలింగనం చేసుకుని ఒక ముద్దు తల మీద పెట్టడం కాదుగా. ఎందుకంటే ఆయన గురించి, ఆయన అస్తిత్వం గురించి మనకు తెలిసిందేంటి? ఆయన ఒక సాధారణ మానవుడు. అల్లా ఆయన ప్రవక్త పదవితో సత్కరించాడు. ఆ ప్రవక్త పదవి వల్ల ఆయన ద్వారా అల్లా సుబ్హానహు తాలా ఆయన ఫాలోయర్స్ ఎవరు ఉంటారో వాళ్లకు సద్బుద్ధి, మళ్ళీ వాళ్ళ విజ్ఞానానికి పనికొచ్చేటువంటి ఒక ధర్మాన్ని ప్రసాదించాడు. ఆ ధర్మానికి కంటిన్యూటీ ఉంటుంది, అంతే కదా? ఆ ధర్మానికి ఏముంటుంది? కంటిన్యూటీ ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. కానీ ప్రవక్త మనిషి కావడం వల్ల ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100, 200, 300, 950 నూహ్ అలైహిస్సలాం. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆయన చనిపోవాల్సిందే, చనిపోయాడు. కానీ ఆయన ఇచ్చినట్టు ఐడియాలజీ అది కొనసాగుతుంది. ఇప్పుడు మనం అందరం ఆ ఐడియాలజీ ఫాలో అయిన వాళ్ళమే. ముహమ్మద్ గారిని మనం చూడలా. మదీనాలో వెళ్ళి అక్కడ ఆయన దగ్గర మనం వెళ్ళి అస్సలాము అలైకుం యా రసూలల్లాహ్ అంటామంటే ముహమ్మద్ గారిని చూస్తున్నామా? లేదు కదా. అయినప్పటికీ మనం ఫీల్ అవుతున్నాం, ఆయన దగ్గరకంటూ నేను వచ్చాను, ఆయన సమాధి దగ్గర ఉన్నాను, నిజంగా ఆయన ఉంటే నేను ఆయన ఆలింగనం చేసుకుంటాను, ఆయన కలుస్తాను, ఆయన ముట్టుకుంటాను, నా ప్రేమను ఆయనకు మనం కనబరుస్తాను అనే ఆలోచన మనకుంటుంది. కానీ ఆయన లేడు కదా. మరి ఇక్కడ అదే చెప్తున్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఫాలో అవ్వటం అనేది అదే అల్లా అంటున్నాడు. నిజంగా మీరు ముహమ్మద్ గారి అడుగుజాడల్లో నడిస్తే మీరు అల్లా మాటపై నడిచినట్టే. అల్లా అంటున్నాడు సూర నిసా 80లో ఆయత 80లో అల్లా అంటున్నాడు, మయ్యుతిర్ రసూల ఫఖద్ అతా అల్లా. ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడుస్తాడో అతను అల్లా అడుగుజాడల్లో నడిచినట్లు లెక్క. ఇంకేం కావాలండి మనకి? అంతేగా. ఇప్పుడు ముహమ్మద్ని అల్లాని సెపరేట్ చేస్తున్నామా? చేయటం లేదు. మనం వాళ్ళిద్దరినీ ఒకే ఐడియాలజీకి మెయిన్ క్యారెక్టర్గా తీసుకుంటున్నాం కదా. ఇదే మనకు కావాల్సింది. భిన్నత్వం మనకు రాకూడదు ఇక్కడ. అదే అన్నాడు అల్లాహ్ ఇంకో చోట అన్నాడు, వమా అతాకుముర్ రసూలు ఫఖుజూ. అల్లాహ్ మీకు ఏమిచ్చాడో దాన్ని తీసుకోండి. వమా నహా రసూల్ మీకు ఏమిచ్చాడో దాన్ని తీసుకోండి. వమా నహాకుం అన్హు, ఈ వస్తువులు చేయవద్దు, ఈ పని చేయవద్దు, ఈ ఎక్కడితో ఆగిపోండి. అలా ఎక్కడెక్కడే మందలించారో మీ అడుగులు అక్కడ ఆగిపోవాలి. అవునా కదా? ఎక్కడ పడుకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోవాలో అక్కడ మీ అడుగులు ఆగిపోవాలి. మాట పరంగా కానీ, చూపు పరంగా కానీ, చెవి పరంగా కానీ, అడుగుల పరంగా కానీ, లేక ఇంకో పరంగా కానీ, కలం పరంగా కానీ ఒక్క విషయం కూడా మీరు ముందుకు వెళ్ళకూడదు. ఒక గీత గీసి ఇచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ గీత దగ్గర మీ కలం ఆగిపోవాలి, మీ మాట ఆగిపోవాలి, మీ చూపు ఆగిపోవాలి, మీ చెవిలో వినికిడి ఆగిపోవాలి. అలా గట్టిగా మనం చెప్తూ మాట్లాడుతుంటే డైరీ లైఫ్లో మనకు తెలియకుండా అనేక వస్తువులు పడవచ్చు, మన సంబంధం లేదు. కానీ ఇది నేను వినాలి, ఇది ఆదేశం ప్రకారంగా ఉంటుంది, ఇది తప్పు విషయం నేను వినకూడదు అని రావాలిగా. అవునా కదా? వినకూడదు, ఇది తప్పు విషయం నేను చెప్పకూడదు, ఈ తప్పుది నేను చూడకూడదు. అది మనకు కావాల్సింది. అదే అంటున్నాడు. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్లో చెప్తున్నారు, కుల్లు ఉమ్మతి యదుఖులుల్ జన్న ఇల్లా మన్ అబా. నా ఉమ్మతులో నేను ప్రవక్తగా వచ్చిన తర్వాత ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవి అలంకరించి
అయ్యుహన్నా స్కూలు లా ఇలాహ ఇల్లల్లాతో మాట ప్రారంభించారు. నేను ప్రవక్తగా అయిన తర్వాత నుంచి ఏంటి ఆ తర్వాత నా మాట ఎవరి దగ్గరికి వెళ్తుందో, ఎవరెవరు ఆ ప్రపంచంలో బ్రతికి ఉన్నారో వాళ్ళందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుయాయులు. అనుయాయులు అంటే ఆయన ఫాలో అయ్యే మనుషుల సమూహం. వాళ్ళు ముస్లింలు కావచ్చు, మునాఫికులు కావచ్చు, ముస్లింలు కాకపోవచ్చు, వాళ్ళు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చిన తర్వాత ఏమంటారు చెప్తున్నారు, నా ఉమ్మతులో ప్రతి ఒక్కడూ స్వర్గానికి వెళ్తాడు. అంటే ఆయన ఉమ్మతులో ముస్లింలు కాని వాళ్ళు కూడా ఉన్నారు, లెక్కేశాం కదా, వాళ్ళు కూడా మస్జిద్ స్వర్గంలోకి వెళ్ళాలి, అవునా కదా. ఇల్లా మన్ అబా, స్వర్గంలో అందరూ వెళ్ళరు, ఆయన మాట విన్నవాడు మాత్రమే వెళ్తాడు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నవాడు. మాట తేడా ఉంటుందా? అరే కాస్త బయటికి వెళ్ళి వస్తాను, ఇక్కడ అన్నం పెట్టాను, కుక్క వచ్చి తింటుందేమో చూడరా అంటే అలాగే అంటాడు. లేదా మీరు రోజు చేసుకుండా వెళ్ళిపోయారు, కుక్క వచ్చి తింటుంది, ఆయన వచ్చేటప్పుడు చూస్తే కుక్క తింటుంది. ఎరా కుక్క వస్తుంది చూస్తూ ఉండని చెప్పానుగా, అవును చూస్తున్నానుగా. ఇదా మన మాట? చెప్పండి. ఇది జోక్ కోసం మనకి వస్తుంది, అంతే కదా. వస్తుంది చూడరా అంటే అది తినకుండా దాన్ని మందలించు, అడ్డగించు అని కదా అర్థం, అవునా కదా. అదేవిధంగా ఇది అదే అంటున్నారు, ఉమ్మత్లో ప్రతి ఒక్కడూ వెళ్తాడు కానీ ఇల్లామన్నబా. అవునా? ఎప్పుడైతే నేను నా మాట విన్ను, నీ మాట నాకు వద్దు, నేను వినదలుచుకోవటం లేదు, రెండోసారి నువ్వు చెప్పవసరలా, అవునా కదా, నా ఇష్టం ఏమిటా చెప్పేది, నిజం నీ ఇష్టం, ఓకే. మరి తర్వాత నీ రిజల్ట్ నువ్వు చూసుకో, అది చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అత్యుత్తమమైనటువంటి రోల్ మోడల్ చేసి పంపించాడు. రోల్ మోడల్ అంటే తెలుగులో ఏముంటాం చెప్పుకుంటాం మనం, ఆదర్శం, మంచి ఆదర్శంగా పంపించాడు. ఆదర్శం ఎక్కడెక్కడ, ఎన్ని చోట్ల? మన జీవితానికి సంబంధించి. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితం డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి వ్యక్తి యొక్క జీవితం డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి నేలపై పనిచేస్తాడు, ఒక మనిషి సముద్రంలో పనిచేస్తుంటాడు, వాడి జీవితం అక్కడే ఉంటుంది. ఒక వ్యక్తి గాలిలో పనిచేస్తుంటాడు, అక్కడ ఉన్న పరిస్థితుల అనుగుణంగా వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శం అతనికి ఏం పనికి వస్తుందో దాన్ని తీసుకుంటాడు. నేలపై పనిచేసేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శం ఎక్కడ పనిచేస్తుందో అక్కడ తీసుకుంటాడు. ఓడలో పనిచేసేవాడు కోసం వాడి పని, ఒక డాక్టర్గా చేసేవాడికి ఆడి పని, ఇంజనీర్గా చేసేవాడికి వాడి పని. నిజాయితీగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితానికి సంబంధించిన ఎక్కడెక్కడ పనికి వస్తుందో అవన్నీ తీసుకోవటం, ఇది ఆదర్శం యొక్క ముఖ్య లక్ష్యం. ఒకడికి పనికొచ్చేది ఒక మందు, వాడికి పనికి వస్తుంది, రెండు పనికిరాదు. ఆయన మందే కదా, ఎర్రబెళ్ళలు తింటే లావు అయ్యాడని నేను రోజుగా తింటానంటే వాడు బాగుపడతాడు, నువ్వు లాగుపడతావు, అంతే కదా మరి. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితానికి సంబంధించిన ఈ విషయాల్లో ఆయన ఏం చేయాలి, ఒక మంచి రోల్ మోడల్గా తీసుకోవాలి. అదే ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 1లో, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో మీకు అత్యుత్తమైన ఏముంది, ఒక ఉదాహరణ, ఒక నమూనా, ఒక ఆదర్శం ఉంది. ఆయన జీవితానికి సంబంధించిన ఏ పని మీరు చేసినా మీరు ప్లస్ పాయింట్లోనే ఉంటారు. ఆయన జీవితానికి సంబంధించిన ఇది ప్రూఫ్ అయింది, అది మీరు ఎక్కడ చేసినా, ఏ దేశంలో చేసినా మీరు ప్లస్ లాభంలోనే ఉంటారు, నష్టమయ్యేది లేదు. అది అల్లాహ్ అంటున్నాడు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని, మీరు అల్లాహ్ను ప్రేమిస్తున్నాను అని మీరు అనుకుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడవండి, ఆయన పద్ధతిని అడాప్ట్ చేసుకోండి, ఆయన ఎలా చేశారో అలా చేసి అలవాటు చేసుకోండి. ఆల ఇమ్రాన్ 31లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయం చెప్పాడు. తర్వాత ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం గౌరవించాలి, ఆదరించాలి. మీరు ఎక్కడైతే మీరు ఉన్నారో, మామూలుగా ఒక సమాజంలో ఒక వ్యక్తిగా నేను ఒక మంచి వ్యక్తిగా ఉన్నాను, ఎవరు నా గురించి చెడుగా మాట్లాడకూడదు, ఎవరు నా గురించి చెడుగా ప్రచారం చేయకూడదు, ఎవరు నన్ను డిస్గ్రేస్ చేయకూడదు, ఎవరు నన్ను తక్కువగా చూపించకూడదు, నేను ఉన్న పరిస్థితి కంటే ఎక్కువగా కూడా ఎవరు నన్ను పెంచడం నాకు ఇష్టం లేదు, నేను ఒక సామాన్య మనిషిగా ఉన్నాను, ప్రతి మనిషికి ఉంటుందా లేదా ఐడియా? దానికి విరుద్ధంగా ఎవరైనా చిన్న మాట మాట్లాడితే అరే ఆ మాట మాకు అలా ఎందుకు ఊరిన పరిజ్ఞాని వస్తువులు అని తప్పిస్తాం కదా. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విషయానికి వచ్చేప్పటికి ఆయన గౌరవ మర్యాదలు ఇచ్చేటప్పుడు పద్ధతి ఏంటి?
చెప్పండి. ఇప్పుడు ఆయన సమక్షంలో మీరు ఏం భక్త గారు మీరు ఏం ఇలా చేశారు అంటే ఆయన మీకు సమాధానం ఇవ్వగలరు. ఆయన లేరు ఇప్పుడు. సూరతుల్ హుజురాత్లో ఒక సంఘటన ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఖాలతిల్ ఆరాబ్ 4 ఆయతు 3 ఆయతులు ఉంది. అదల్లా అంటున్నాడు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమిటి ఆయన్ని పిలిచేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆయన్ని పిలవండి. ఎందుకంటే కొంతమంది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలవాలని వచ్చి ఇంటి బయట నిలబడి యా మొహమ్మద్ ఉఖ్రుజ్ అలైనా అన్నారు. మొహమ్మద్ కాస్త ఇటు రావయ్యా అన్నారు. ఎలా చెప్పారు? పేరు పిలిచి చెప్పారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాంకి ఖురాన్ మొత్తం చదవండి, ఒక్క చోట కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యా మొహమ్మద్ అని చెప్పలా. చెబితే ఏం చెప్పాడు? యా యుహర్ రసూల్, యా యుహన్ నబీ, ఆయన పదవిని అడ్రస్ చేశాడు, వ్యక్తి పేరుని అడ్రస్ చేయలా. వీళ్ళు పల్లెటూరు వాళ్ళు వచ్చి మొహమ్మద్ పేరుతో పిలిచారు. అల్లా అంటున్నాడు, అలా చేయమాకండి. మీ దగ్గర ఏదైనా పుణ్యం ఉంది, మంచి కార్యం ఉంది, మీ మనస్సులో మంచి ఏదైనా ఉంటే దాన్ని అన్నిటినీ ఈ పదాలు యా మొహమ్మద్ అని క్యాలేసి ఆయన పట్ల మీరు ప్రదర్శించినటువంటి ఈ వైఖరి దాన్ని మొత్తాన్ని తుడిచివేస్తుంది. రేపు అల్లా దర్బారులో మీరు ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పని చాలా పెద్దది, మీ పుణ్యాలను తినేస్తుంది అన్నట్టు. చూసారా, గౌరవ మర్యాదలు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మీకు ఇవ్వాల్సి వస్తే ఆయన వ్యక్తిత్వానికంటే ఆయన పదవికి మీరు మెయిన్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పదవికి అది మన అల్లాహ్ అన్నాడు. ఇది యా అయ్యుహల్లదీన ఆమనూ లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ వలా తజహరూ లహు బిల్ ఖౌలి కజహరి బాదికుం లిబాదిన్ అన్ తహబత ఆమాలుకుం వఅంతుం లా తషూరూన్. సూర హుజరాత్ యొక్క 2వ ఆయతలో అల్లాహ్ అన్నాడు ఏమని? యా అయ్యుహల్లదీన ఆమనూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మజ్లిస్లో ఆయన ముందు ఆయన కూర్చున్నప్పుడు మీరు ఆయన ఉన్నటువంటి సమూహంలో మీరు సౌండ్ మాట ఆయన మాట కంటే ఎక్కువలో ఉండకూడదు. మీ ఫ్రీక్వెన్సీ టౌన్లో ఉండాలి. మీరు తక్కువగా మాట్లాడాలి. ఆయన గౌరవాన్ని మనసులో పెట్టుకొని దాన్ని తర్వాత పాయింట్ ఏం చెప్పడం అంటే ఆయన్ను ఎక్కువగా దరూదు సలాం మనం ఏదైతే ఉంటామో అది ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఇవాళ ఏం రోజు? శుక్రవారం, జుమా రోజున ఎక్కువగా నాపై సలాతు ఆచరించండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇప్పుడు ఒకసారి మనం మనపై వేసుకుంటే కనీసం 10 సార్లైనా అల్లాహుమ్మా సల్లల్లాహు అలైహి వసల్లం చదివామా? ఎక్కువ చదివామా? అల్హమ్దులిల్లాహ్ కదా. మరి ఇది మనకు ఉండాలి. ఒక హదీస్లో ఏమొచ్చిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒక వ్యక్తి అడుగుతున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేము దువా చేస్తున్నాం, కానీ దువా చేసేటప్పుడు మీపై దరూదు సలాం ఎంత చదవాలి అని అడిగితే నువ్వు ఎంత చదువుతావో అంతకంటే ఎక్కువ చేసుకుంటే మంచిది. అంటే నేను 120 5వ వంతు దరూదు సలాం చదవనా? మంచిదే చదువు, కానీ ఇంకా పెంచితే మంచిది. 1/3 చైనా 1/3 వంతు మంచిదే, ఇంకా పెంచితే మంచిది. నేను 1/2 చైనా మంచిదే, అంతకంటే ఎక్కువ పెంచితే మంచిది. ఆయన అంటాడు సహాబీ, అయితే మొత్తం నేను అదే చేసేస్తాను 100/100. ఇక దువా కోసం చేతులెత్తి అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వలా అలి ముహమ్మదిన్ మొత్తం అరగంట సేపు అదే చదువుతాను. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు మేలు చేస్తాడు, నీ దువా స్వీకరిస్తాడు, నువ్వు అడగకుండానే నువ్వు ఇకం కావాలో అది ఇస్తాడు. అంటే మిగిలింది ఏంటి మనకి? రబ్బనా ఆతినా ఫిద్ దునియా వరకు వెళ్ళకూడదు, రబ్బనా ఆతినా ఫిద్ దునియా ఇంకో చోటు వెళ్ళకూడదు, రబ్బనా హవలా ఇది ప్రాముఖ్యమైనది. దీన్నే కంటిన్యూ చేసుకుంటే ఒక దువాతో మన పని అయిపోతుంది. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. అంటే ఒక వ్యక్తి ఇటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఇది దరూదు సలాం గురించి గౌరవం. ఖురాన్ అంటున్నాడు, ఖురాన్లో ఏమంటున్నాడు అల్లా? ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ అలన్ నబీ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారిపై అల్లా సలాం పంపిస్తున్నాడు, మలాయికా సలాం పంపిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలాం పంపిస్తున్నాడు అంటే ఆయన కారుణ్యాన్ని వర్షిస్తున్నాడు ఆయనపై అని.
మలాయికా సలాం పంపిస్తున్నారంటే అల్లాతో వాళ్ళు దువా చేస్తున్నారు, మొహమ్మద్పై కారుణ్యం కురిపించు అని. మీరు ముస్లింలు కదా, మీరు మోమిన్లు కదా, మరి మీరు ఎందుకు చదవడం లేదు, మీరు చదవండి అని ఆదేశం ఇస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా, ఒక ఆదేశం. మరి దీని పట్ల మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక హదీస్లో ఏమొచ్చిందంటే, తిర్మిజీలో ఒక వ్యక్తి మామూలుగా మాట్లాడుతున్న స్థితిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు వచ్చింది, ప్రస్తావన వచ్చింది, మరి ఏదన్నా మాట వచ్చింది, అప్పుడు ముహమ్మద్ గారి పేరు మన చెవిలో పడినప్పుడు ఆయనపై మనం సలాత్ పంపించకపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. ఇంకో మాటలో అతను బఖీల్ అంటే ఏంటి, పిసినారి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్పలేకపోయాడు, ఇంకేం కాబడాడు, బఖీల్ అన్నారు. అందుకని ఈ విషయం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చివరి 2 విషయాలు వచ్చి మాటలు త్వరగా ముగించేద్దాం. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఏదన్నా కేసు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తీర్పు ఎవరు చెప్తారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎవరు ఆదేశాలు ఇచ్చాడు? అల్లా అంటున్నాడు, ఎవరన్నా తీర్పు మీ దగ్గరికి తీసుకొస్తే నేను తీర్పు చెబుతాను అని మీరు తీసుకుంటే, నేను చెప్పనయ్యా మీరు చూసుకోండి అని మీరు పంపించేశారు, వేరే విషయం. అవునా? తీర్పు మీరు వెలువడితే ఆయన ద్వారా వెలువడిన తీర్పుని యాజ్ ఇట్ ఈస్గా గౌరవించాల్సిన బాధ్యత తీర్పు కోసం వచ్చిన వాడిపై ఉంది. ఎప్పుడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బ్రతికి ఉన్న సమయంలో. ఆయన మరణించిన తర్వాత ఆ బాధ్యత ఉందా, సమాప్తమైపోయిందా? మనం ఇప్పుడు ఈ బాధ్యత ఎలా నిర్వహిస్తాం కదా? అందుకని మీరు ఎప్పుడన్నా విని ఉంటారు, ఫత్వా అడిగేటప్పుడు, ఫత్వా గురువు గారితో అడిగేటప్పుడు ఏముంటుంది, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మాకు ఫత్వా ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకు అంటే ఆ తీర్పు ఏదైతే ఆ ఫత్వాలో ఆయన చెప్తాడో అది ఖురాన్కి ఫేవర్గా ఉండాలి, సున్నత్ యొక్క స్పిరిట్కి అనుగుణంగా ఉండాలి. ఖురాన్ యొక్క ఫేవర్లో ఉండాలి, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ యొక్క స్పిరిట్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే రెండింటిని కలిపితే మిగిలేది ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ఆరాధన. మన తల అల్లాహ్ ముందు మాత్రమే వంగాలి, ఇంకో చోట వంగడానికి ఈ రెండు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయవు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖబర్ దగ్గర, సమాధి దగ్గర, ఫలా దగ్గర తలబెట్టి సజ్దా చేసేవాడికి ఏ తీర్పు దొరుకుతుంది అడగండి మిమ్మల్ని. ఇప్పుడు ఏ హదీస్లో దొరికింది? ఎప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు? ఎప్పుడు ఏ యాంగిల్లో నువ్వు ఇలా చేస్తున్నావని అడిగి చూడండి, మీకు ఏ జవాబు రాదు. ఉదాహరణ మీకు ఇక్కడ అల్లాహ్ అంటున్నాడు, ఫలా విరబ్బిక లా యుమినూన హత్తా యుహక్కిముక ఫీమా షజర బైనహుం సుమ్మ లా యజిదూ ఫీ అన్ఫుసిహిం హరజం మిమ్మా ఖజైత వ యుసల్లిమూ తస్లీమా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ దగ్గర తీర్పు కోసం వస్తున్నారు జనాలు. మీరు తీర్పు వెలువడిన తర్వాత హృదయంలో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా, అయ్యా మీరు చెప్పిన తీర్పు యాజ్ ఇట్ ఈజ్ నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, దానికి అనుగుణంగా నేను ఫాలో అవుతాను అని చిత్తశుద్ధితో ఎవడ చెప్తాడో వాడు మాత్రమే ముస్లిం. మీరైతే తీర్పు చెప్పేశారు, సార్ నేను అబ్దుర్రహమాన్ గారి ఇంటికి వెళ్తాను, ఆయన చాలా బాగా చదివిన లాయర్స్, ఎంఏ, ఎంఎల్ఎల్బి, డి, పిహెచ్డి ఏదో చేశాడు, ఆయన తీర్పు వింటాను ఇంకోసారి, మీ తీర్పు విన్న తర్వాత ఆయన తీర్పు కోసం వెళ్తాను అని ఎవడన్నా అంటాడు. ఈ తీర్పుని పక్కన పెట్టినప్పుడుగా ఒక చిన్న జోక్ మీకు తెలుసు. భోజనం చేసేటప్పుడు ఏంటి, భోజనం చేసి అన్ని వస్తువులు వంటకాల తర్వాత ఏమే కాస్త ఆ పచ్చడి తీసిరా అన్నాడు అనుకోండి ఎవడన్నా, దాని అర్థం ఏంటి? నువ్వు వంటకం బాగాలేదు, కాస్త అదన్నా పెట్టుకుంటే తింటారు. కానీ వంటకం బాగాలేదు అని చెప్పాడా? చెప్పేశాడు. చెప్పలా? చెప్పేశాడు. అవునా కదా? మరి అదేవిధంగా ఇది కూడా, నేను మీ మాట వినుకున్నానండి, కానీ నేను ఆ పిహెచ్డి చేసిన దగ్గరికి వెళ్తాను అంటే మీ మాట అవునా కదా? ఇలా ఉండకూడదు, వాడు ముస్లిం కాదు అన్నాడు. సరే, కొన్ని విషయాలు చెప్పాము, అజాన్ అవుతుంది, ఇంతటితో మాట ముగించుద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సద్బుద్ధి, సన్మార్గం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇన్షాఅల్లాహ్.